అర్ధరాత్రి పార్వతి మెల్లగా రఘురాం జానకి గదికి వెళ్ళి పొలం డాక్యుమెంట్స్ మీద రఘురాం చేత వేలిముద్రలు తీసేసుకొని ఫేక్ డాక్యుమెంట్స్ని అక్కడ పెట్టేస్తుంది. ఇక పత్రాలను తీసుకొని బయటికి రాగానే ఆద్య అటుగా వెళ్తూ, పిన్ని ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు అని ఆద్య ప్రశ్నిస్తూ ఉంటే, అయ్యో దొరికిపోయి దీనికే దొరికిపోయానేంటి అని పార్వతి కంగారు పడుతూ ఉంటుంది. అయినా ఏం చేస్తున్నారు ఇక్కడ, మాట్లాడరేంటని ఆద్య అడగటంతో, ఇంట్లో దొంగలు పడడం ఎక్కువైపోయింది కదా, అందుకే దొంగలు పడకుండా కాపలా కాస్తున్నాను, నాకు నిద్ర వస్తోంది, వెళ్తున్నానంటూ పార్వతి మెల్లగా తప్పించేసుకుంటుంది. తర్వాత రోజు అనగాదేవి దగ్గరికి వెళ్ళి ఆ పత్రాలని ఇచ్చేయటంతో, నా పని పూర్తి చేసేసావు, ఇంకా ముందు ముందు నువ్వు చాలా చేయాల్సి వస్తుంది, ఇదిగో నీకు ఇస్తానన్న డబ్బులు ఇంతకు ముందు ఇచ్చింది అది అడ్వాన్స్ మాత్రమే అని మూట నిండా డబ్బులు నగల్ని కూడా ఇస్తుంది. ఇదేం నగ అని పార్వతి అడగటంతో, ఇది డైమండ్ నెక్లెస్ 10 లక్షలు ఉంటుంది తెలుసా అని అనగాదేవి చెప్పటంతో, అబ్బో అంత విలువ చేస్తుందా అని ఆ మూటలో ఉన్న డబ్బుల్ని నగల్ని పార్వతి ఇంటికి తీసుకొచ్చుకుంటుంది. రామలక్ష్మికి ఆస్తి లేదని అస్మిత ప్రమీల హేళన చేస్తూ ఉంటే, మా శౌర్య సరే నాకు ఆస్తి అని రామలక్ష్మి చెప్తుంది. అప్పుడే శౌర్య అక్కడికి వచ్చి హ్యాపీ వ్యాలంటైన్స్ డే అంటూ రోజా ఫ్లేవర్ని ఇచ్చేసి ఒక చీరని గిఫ్ట్గా కూడా ఇస్తాడు. సార్ వ్యాలంటైన్స్ డేకి నాకు గిఫ్ట్ ఇచ్చారా, థ్యాంక్ యూ సో మచ్, ఇదే నా ఆస్తి చూసారా అని రామలక్ష్మి అంటే, నాకు మాత్రం భర్త లేడనుకుంటున్నావా, నా ఆస్తిని కూడా చూద్దువు అని అస్మిత అక్కడికి ప్రశాంత్ రాగానే, ఎక్కడ నా వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని అడుగుతూ ఉంటే, ఏంటి వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అంటే ప్రేమికులు ఇచ్చుకుంటారు, మన మధ్య ప్రేమ ఎక్కడ ఉంది అని చెప్పటంతో ఇక రామలక్ష్మి నవ్వుకుంటూ ఉంటే అస్మిత కోప్పడుతూ ఉంటుంది. తర్వాత ప్రమీల కావాలనే వడలు కావాలని వర్క్ చేసుకుంటున్న రామలక్ష్మిని అరుస్తూ తిడుతూ ఉండటంతో, ఉండండి అత్తయ్య ఇప్పుడే వడలు చేసి తీసుకువస్తానని కిచెన్లోకి వెళ్ళి పని చేస్తూ ఉంటే, వదిన నేను నీకు హెల్ప్ చేస్తానని ప్రశాంత్ అంటాడు. ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు ఉన్నా నీతో హెల్ప్ తీసుకుంటే, పైగా అస్మిత అత్తయ్య చూశారంటే పెద్ద గొడవ చేస్తారు, వాళ్ళతో మాటలు అనిపించుకునే బదులు నేనే చేస్తాను, వద్దు ప్రశాంత్ అని రామలక్ష్మి ఎంత చెప్పినా వినకుండా చీర కట్టుకొని వచ్చి, ఇప్పుడు నువ్వు చేస్తున్నట్లుగానే ఉంటుంది వదిన, ఇక మీరు వెళ్ళి హ్యాపీగా వర్క్ చేసుకోండి అని అలా చీర కట్టుకొని ప్రశాంత్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అటుగా వెళ్తున్న శౌర్య అక్కడ రామలక్ష్మి ఒంటరిగా ఉందని అక్కడికి వస్తూ ఉంటాడు. తర్వాత ఫేక్ డాక్యుమెంట్స్ అని రిజిస్టర్ ఆఫీస్లో రఘురామ్కి నిజం తెలిసిపోతుంది. అన్నయ్య నువ్వే ఈ పత్రాలు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్, నాకు పొలం అమ్మేశావు కదా అని అనగాదేవి వచ్చి చెప్పడంతో, అన్నయ్య ఇది మోసం చేసిందని శివరాం వెంకట్రావు అనగాదేవిపై విరుచుకు పడిపోతారు. దాంతో అనగాదేవి వాళ్ళని అరెస్ట్ చేయిస్తూ ఉంటుంది.